క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి ఉదయకాల ప్రార్థన ఆరాధనలో చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, నేటి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచన ప్రారంభము. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. దేవునికి స్తోత్రాలు. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ఆయన బేతమయ్య వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వచ్చి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవాతి దేవుని మహాకృపను బట్టి, దేవాతి దేవుని మహాశక్తిని బట్టి ఈ ఉదయకాల ఆరాధనలో ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యాలను తద్రీతిగా మనము మన విశ్వాస జీవితానికి ఆశీర్వాదకరముగా మార్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు వారిని గురించి అనేకములైనటువంటి శక్తివంతమైన పరమ సత్యాలు మనకు తెలుసుకున్నాం. ఆయన పుట్టుకలో ఒక సత్యం ఉన్నది. అది మానవాళి జ్ఞానములకు అందరిదై ఉంటున్నది. అందరు మానవులు ఈ లోకములో జన్మించినట్లు ఆయన జన్మించలేదు. ఒక కన్యకకు ఆయన శక్తిని బట్టి, తండ్రి కుమారుల యొక్క శక్తిని బట్టి ఆయన భూలోకంలోనికి వచ్చారని మనందరికీ తెలుసు. అలాగనే ఆయన ఈ లోకంలో జీవించి శిల్వబానుపై మరణించి 3వ దినమున సమాధిలో నుండి లేచినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అనగా మరణమును జయించిన దేవుడిగా ఉంటున్నాడు. పుట్టుకలో ఆశ్చర్యమైన కార్యము, మరలా తిరిగి జన్మించడములో, పునరుత్థానములో మరణమును జయించడములో ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని, ఒక పరమ సత్యాన్ని ఆయన జీవితంలో మనం చూశాం. అలాగనే మూడవదిగా మరి ఒక సత్యము, ఆయన 40 దినముల కాలము భూలోకంలో ఆయన జీవించి పునరుత్థానుడైన పిదప తన యొక్క మహిమ శరీరముతో ఆయన జీవించిన స్థితిని కూడా భూలోకములో ఒక ఆశ్చర్యమైన కార్యముగా ఆయన దృశ్యీకరించినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ఆ పిదప అదే శరీరముతో శిష్యులు అనేక మంది చూచుచుండగా ఆయన ఆకాశ మహాకాశములకు ఆరోహణుడైన స్థితిని, పరిశుద్ధ గ్రంథములో వ్రాసిన స్థితిని ఈ దినాన్ని మనం చూస్తున్నాం. అనగా అన్ని రకాలుగా ఆయనలో ఉన్నటువంటి శక్తిని ఈ రీతిగా మనము చూస్తూ, ఆయన దేవుని కుమారుడనియు, ఆయన
త్రిత్వములో ఒక భాగమనియు ఆయన త్రిత్వమైనటువంటి దేవుడనియు మనము అందరము గ్రహించి మన విశ్వాస్యతను నీతిని స్థిరపరచుకుని మన యొక్క ఆత్మీయతను బలపరుచుకునే స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. తద్రీతిగా ఈ దినమున ఆయన వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. దేవునికి స్తోత్రాలు. ఇది పరలోకమునకు ఆరోహణుడాయను. ఎసెన్షన్. పరలోకానికి మనం కూడా వెళ్ళాలి. అది ఎలాగూ సాధ్యము అని దేవుడు భూలోకంలో మనకు ఒక మార్గాన్ని జస్ట్ paved a way for the sake of the human structure to go to the heavens, to go to the other world that is of the Lord's. ఆ దేవుని యొక్క నివాస స్థలములోనికి వెళ్ళటానికి మానవాళికి ఒక నూతనమైనటువంటి మార్గాన్ని చూపించి ఆయన మనకు ఒక సాక్ష్యాన్ని కూడా ఇచ్చినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. వారందరూ చూచి ఆయనకు నమస్కారము చేసి, చూడండి వాళ్ళు ఆయనకు నమస్కారము చేసి ఆ థ్రిల్లింగ్ ని చూస్తున్నారు. వాళ్ళు ఆశ్చర్యాన్ని చూస్తున్నారు. ఆయన ఎట్లా వెళ్ళిపోతున్నాడో చూస్తున్నారు. ఆహా, అప్పుడు వాళ్ళలో మహా ఆనందము. ఏ బ్లిస్. ఒక విశ్వాసి అటువంటి ఆనందములోనికి, పరవశములోనికి వెళ్ళటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ సువార్తను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందులో పరమ సత్యాలు ఉన్నాయని, ఆ పరమ సత్యాలతో కూడినది ఆ సువార్త. ఆ సువార్త ద్వారా నీవు రక్షించబడాలి, విశ్వాసతను స్థిరపరచబడాలి, మారు మనస్సు పొందాలి, క్రొత్తగా జన్మించాలి. తద్వారా నీవు కూడా పరిశుద్ధతలో జీవించి ఆ రకమైనటువంటి ఆరోహణ స్థితిలోనికి వెళ్ళాలి. భూమి ఆకర్షణ శక్తి ఇక లేదు. భూమికి ఉన్నటువంటి శక్తిని జయించే స్థితిని మానవుడికి అనుగ్రహించాడు దేవుడు. ఆ సృష్టి క్రమానికి విరోధమైనటువంటి ఆ స్థితిని దేవాతి దేవుడు అనుగ్రహించాడు. మరణించిన వాడు ఆ రీతిగా ఆరోహణుడయ్యే స్థితికి ఆయన ఒక అద్భుతమైన శక్తివంతమైన ఆ స్వార్థీకరణ ద్వారా మనకు అనుగ్రహించారని మనము గ్రహించాలి. ఆ స్వార్థను గురించి ఒక మాట చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనము. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను, ఏలయనగా బ్రహ్మ ప్రతిభానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ సువార్త ఒక దేవుని శక్తి అని మానవుడు గ్రహించలేకపోతున్నాడు. ఆ సువార్తలో ఉన్న శక్తిని మానవుడు గ్రహించలేకపోవటానికి కారణం కూడా ఉన్నది. ఆ మహిమైశ్వర్యమైనటువంటి ఆ గ్లోరియస్ గాస్పల్ ని చెప్పకుండా, వినకుండా, లేక దానిని అర్థం చేసుకోకుండా ఉండటానికి అపవాది తన కుతంత్రములతో ఆ యొక్క మనస్సునకు అంధత్వాన్ని కలుగు చేస్తున్నాడు. కాబట్టి ఎవరైనా ఆ సువార్తను లెక్క చేయని మాటలు మాట్లాడినప్పుడు వారిని మీరు విమర్శించకండి. అపవాది ఆ క్రియలు చేయించున్నాడని కొరింథీ పత్రికలో మనం ప్రతినిత్యము చదువుకుంటాం. అంధత్వమును కలుగ చేస్తుంటాడు. కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే వారి గురించి ప్రార్థన చేయాలి. వారి గురించి మన మనస్సులో ఏ విధమైనటువంటి రెండవ తలంపు ఉండకూడదు. వారికి కలుగ చేసిన క్రియ ఆ సాతానుడని మీరు గ్రహించాలి. కాబట్టి అటువంటి శక్తివంతమైన క్రియ ఎసెన్షన్ ని మనము చూడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 3 కారణాలను, కొన్ని సత్యాలను ఇది నాకు తెలుసుకుందాం. He liberated the righteous immortal souls from captivity in the lower parts of the earth. ఆయన
ఆ అసెన్షన్ ద్వారా, ఆరోహణమైన స్థితి ద్వారా ఏం చేశారంటే దేవుడు ప్రపంచములో ఉన్నటువంటి ఎప్పుడు ఎంతవరకు కానటువంటి ఎదురు చూస్తున్నటువంటి ఆ పరమ సత్యాన్ని, ఆత్మలను ఆయన ఒక అద్భుతమైన నీతిమంతులుగా చెప్పబడినటువంటి ఆత్మలకి ఒక స్వతంత్రాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు. ఆ పునరుత్థాన శక్తిని పొందినటువంటి ఆ దేవుడు ఆ 3వ దినమున లేచినప్పుడు, అసెన్షన్ అవుతున్నప్పుడు ఆయన ఒక అద్భుతమైన కార్యము, ప్రపంచానికి ఒక నూతనమైనటువంటి కార్యాన్ని, ప్రపంచ చరిత్రలో ఆ యొక్క ఏ పుస్తకములలో లిఖించబడలేదు, ఆ లిఖించబడినటువంటి సత్యాన్ని ఆయన ఒక్కడే చేసిన స్థితిని మనము గ్రహించాలి. ఆ ఎసెన్షన్ లో ఉన్నటువంటి శక్తి ఏమిటంటే, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. 8వ వచనము. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. హల్లెలూయా. All these righteous souls, ఈ నీతియుక్తమైనటువంటి ఆత్మలన్నిటి కూడాను ఆయన బహుమానాలని, ఆశీర్వాదాలని, మేళ్లను ఇవ్వటానికి ఏ చెరలోనైతే, అనగా which were being arrested by the Satan, ఆ యొక్క సాతాను యొక్క చెరలో ఉన్నటువంటి వారిని అందరినీ, ఎబిస్ భూలోక అంతర్భాగములో ఉన్నటువంటి ఈ ఆత్మలను, నీతిమంతుల ఆత్మలను, ఆ ముళ్ళను విరిచి ప్రవచనాన్ని ఆయన నెరవేర్చి, ఆ యొక్క ప్రవచనం ద్వారా ఆ చెరను అలాగ ఇరిచి ఆ మొత్తాన్ని అలాగ తీసుకొని వెళ్ళాట. దేవునికి స్తోత్రాలు చెప్తున్నా. ఆరోహణమైన స్థితిలో మనకు ఈవులను ఇవ్వటానికి, మనకు పరలోకంలో చేర్చడానికి నా దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడని మనమందరము గ్రహించాలి. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. ఆ ఆత్మట మామూలు మనుషులకు అవుతుందా? కాదు. నా దేవుడు చేసినటువంటి దేవుని శక్తి ఎబిస్ అంతర్భాగములోనికి వెళ్లి ఆ చెరను అలాగ విరచి ఆయన ఇలా పట్టుకొని ఆ నీతిమంతుల ఆత్మలన్నీ కూడా పరలోకానికి తీసుకొని వెళ్లిన స్థితిని ఆయన మనకు గుర్తు చేస్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెప్తున్నారు. ఇది పరిశుద్ధమైనటువంటి దేవుని క్రియ. ఏ గ్రంథాల్లో కూడా ఇలాంటిది రాయబడి ఉండలేదు. ఈ సత్యము పరమ సత్యమని మనం గ్రహించాలి. ఈ సత్యాన్ని దేవాతి దేవుడు మనకు తెలియచేసి, మనకు అనుగ్రహించి, తద్వారా నీకును నాకును ఆరోహణులయ్యే స్థితినిచ్చారు. చూడండి, దిగిన వాడు తానే సమస్తమును నింపినప్పుడు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణను వాడునై ఉన్నాడు. ఆకాశ మండలముల కంటే అనగా 3వ ఆకాశంలోనికి వెళ్లిపోయాడు. అక్కడ ఉన్నాయి ఇప్పుడు నీతిమంతుల ఆత్మలన్నీ. ఆ రీతిగా చెరలో ఉన్నటువంటి ఆ ఆత్మలన్నిటినీ ఆయన నీతిమంతుడై, పరిశుద్ధుడై చేసిన క్రియ ద్వారా, ఆరోహణుడైన క్రియ ద్వారా మనకు ఒక రైట్, ఒక హక్కుని, ఒక నిరీక్షణని, ఒక ధైర్యాన్ని, మన ఆత్మలు దేవుని సన్నిధికి వెళ్తాయనే ధైర్యాన్ని ఉదాహరణగా, ఒక సాక్ష్యముగా దేవుడు భూలోకంలో ఉంచారని ప్రతి మనుష్యుడు గ్రహించాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. తద్వారా ఈ ఆత్మలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఇప్పుడు చేర్చబడ్డాయి. ఆరోహణులైనప్పుడు దేవుని చేసినటువంటి ఆ క్రియను మనము గుర్తుంచుకుంటున్నాం. కీర్తనకారుడు 68వ అధ్యాయంలో తనకున్నటువంటి అనుభవం, ఆత్మీయ అనుభవంతో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ వస్తున్నారు. హల్లెలూయా.
నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. భక్తుడు ఆత్మవశ్యుడై రాస్తున్న మాటలు. ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. ఆత్మవశ్యుడై జరగబోతున్నటువంటి సత్యాన్ని ఆయన తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చెరను చెరగా పట్టుకొని పోయి ఆ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి ఆ మాటను కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ప్రవచన గ్రంథములు ఆయన మాట్లాడిన మాటని ఈ రీతిగా మనం చూస్తూ ఆయన యొక్క కృప ఏ రీతిగా మన పక్షంగా జరిగించాడు ఆ యొక్క మాటని మనం ఒకసారి ధ్యానంలో చూసుకుంటూ ఆయన యొక్క క్రియలను, దేవుని కొరకు చేసినటువంటి క్రియలను మనం ప్రతినిత్యము మనస్సులో ఉంచుకోవాలని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. హోషేయ 13వ అధ్యాయం ప్రవచనాన్ని నెరవేర్పు 5-14 వచనము. పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. చూసావా, మరణముపై అధికారం ఉన్నటువంటి ఆ యొక్క సాతానుని క్రియలను దేవాతి దేవుడు ఆరోహణమైన స్థితి ద్వారా నీకు నాకు అనుగ్రహించాడని ఆయన తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆరోహణమైన స్థితిలో సాతానుని దేవాతి దేవుడు ఓడించి ఆయన మనకు ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి స్థితిని అనుగ్రహించాడని మనమందరమును గ్రహించాలి. సాతాను క్రియలను దేవాతి దేవుడు ఆదినాన చేసిన స్థితికి మనం ఎంతగానో వందనస్తులమవుతున్నాం. బందీగా ఉన్నమనే ఆత్మలను ఆయన రక్షించారని వాక్యం ద్వారా చూస్తున్నాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో 14వ వచనంలో ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, మరణము ద్వారా నశింపచేయుటకు ఏ మరణముపై బలమున్నదో ఆ అపవాదిని జయించినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. దేవుడు ఆరోహణమై ఈ యొక్క అద్భుతమైన కార్యాన్ని జరిగించారని చూస్తున్నాం. రెండవదిగా he took these captives into heaven. ఈ యొక్క క్యాప్టివ్స్ అన్నిటి కూడాను ఆయన పరమునకు తీసుకొని వెళ్ళాడని మనమందరమును గ్రహించాలి. అదే రీతిగా మూడవదిగా he gave gifts to men. ఆయన మనందరికి కూడాను ఏమిచ్చారంటే ఆశీర్వాదకరమైన వరాలను ఇచ్చారు. ఆశీర్వాదకరమైనటువంటి వరాలను ఇచ్చారు. 8వ వచనం 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. మనకు ఏమిచ్చారట? ఈవులు. దేవాతి దేవుడు మనకు శక్తివంతమైనటువంటి పరిశుద్ధాత్మతో కూడినటువంటి వరాలను ఇచ్చాడు. దేవునికి ఉన్నటువంటి పవర్ ని మానవుడికి ఇచ్చాడు. అది ప్రతి విశ్వాసి గ్రహించాలి. దానిని పొందటానికి మన పరిశుద్ధతను, మన పవిత్రతను, మన ప్రార్థనా జీవితాన్ని ఆయన కొరకు హెచ్చించి వెచ్చించి మనము జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. చూడండి 11వ వచనము. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించిన. దేవునికి స్తోత్రం. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. మామూలు కాదండి మన దేవుడు. ఆయనతో సమానమైనటువంటి స్థితిని ఇవ్వటానికి ఆయన ఆరోహణుడై ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడని ప్రతి విశ్వాసి గ్రహించాలి. యు ఆర్ నథింగ్
You are the special in view of the God. You are unique in view of the God. Provided if you are in a saved personality. యేసుక్రీస్తు వారిని లోకరక్షకుడిగా అంగీకరించినప్పుడు నీవు ఆ స్థితిని కల్పిస్తావని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథములు కొంతమంది ఇలాగ జరిగిన స్థితిని మనం చూస్తున్నాం. ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనం. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయెను. హనోక్ అనే వ్యక్తి జీవించినంత కాలము దేవునితోనే జీవించాడు. హనోక్ మరియు దేవుడు ఇరువురు కలిసి నడిచారు. అటువంటి స్థితి నీలో ఉంటే నీవు ఆరోహణుడు అవటానికి ఈజీ వే, ఆయనతో సర్వ సంపూర్ణత కలిగి ఉండటానికి ఈజీ వే. కాబట్టి నీవు ఆ స్థితిని కలిగి ఉండాలని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. హెబ్రీ 11:5 ఒక సత్యాన్ని చదువుకున్నాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడును. అతడు కొనిపోబడక మనకు దేవునికి ఇష్టమై ఉండెను అని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన కనుక అతడు కనపడలేదు. జాగ్రత్త సుమి, నీవు దేవుడికి ఇష్టడుగా ఉండటానికి ప్రయత్నం చేయి. ఆయన వాక్యమునందు ఆయన యందు విశ్వాసం ఉంచు. అంతే. ఇట్ ఇస్ ఫండమెంటల్ ఫర్ ది బిలీవర్స్. ప్రాథమికమైనది. ఆ రీతిగా ఉన్నప్పుడు నువ్వు దేవునితో ఉండే స్థితిని దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఇస్తున్నటువంటి యోగ్యకరమైన స్థితిని దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. విశ్వాసము కలవాడై ఉండెను. దేవుడు అతనిని కొనిపోయెను. పాత నిబంధనలో మనం చూస్తాం. అదే రీతిగా ఎలైజా 2వ రాజులు 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఒక వ్యక్తిని, ఒక ప్రవక్తని మనము చూస్తాం. ఆయన ఏ రీతిగా కొనిపోబడ్డాడో మనము చూస్తూ వస్తున్నాం. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలు చేత ఆకాశమునకు ఆరోహణమాయను. దేవునికి స్తోత్రాలు. దేవుడే వచ్చి తన దేవదూతల ద్వారా ఒక ప్రవక్తని, ఆ యొక్క నీతియుక్తమైన ప్రవక్తని దేవుడు తీసుకొని వెళ్ళాడని గ్రంథంలో చూస్తున్నాం. ఈ వ్యక్తిపై పవర్ బ్రాండ్ ప్రాఫిట్ అని పేరు. పవర్ బ్రాండ్, నిప్పు. ఎవరిని లెక్క చేయడు, రాజుల లెక్క చేయడు, ఎవరిని నీతిమంతుల్ని లెక్క చేస్తాడు. ఆయన దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా అనేకమైన సాక్ష్యాలతో గ్రంథంలో లెక్కించబడినది మనందరము తెలుసు. క్రొత్త నిబంధన భక్తుడైనటువంటి పౌలు భక్తుడు 2 కొరింథీలో ఉన్నటువంటి సత్యాన్ని కూడా గుర్తు చేసుకుందాం. 2 కొరింథీ 12వ అధ్యాయములో ఉన్న సత్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. 1:3 వచనములు. అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయము పడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. క్రీస్తునందు ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమున కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరుగను. శరీరము లేక కొనపడబడి నేను ఎరుగును. అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడిను, శరీరము లేక కొనిపోబడి నేను ఎరుగను. అది దేవునికే తెలియను. దేవునికి స్తోత్రాలు. సత్యం చెబుతున్నాడు పౌలు భక్తుడు. పరమునకు తీసుకుని వెళ్ళిన స్థితిని మనం చూసాం. ఆయన దేవునికి విరోధముగా ఉన్నవాడు. ఒకప్పుడు దేవుడు ఆయనను పిలుచుకొని పరిచర్యకు వాడుకున్న వాడుగా ఉంటున్నాడు. ఆయన పరలోకములకు వెళ్లిన వాడుగా ఉంటున్నాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆ రీతిగా ఆరోహణ స్థితిని మనం గమనించి మన జీవితాలని భద్రపరచుకోవాలి. దేవుడు మనకి స్పెషల్ క్వాలిటీ ఇచ్చాడని మనము గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.
కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవాతి దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను మనము కలిగి ఉండి జీవిస్తుండగా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సత్యాలను మనము గ్రహించినప్పుడు మన జీవితాల్ని భద్రపరచుకోవాలి. ఇది యాప్ట్ సమయం, ఇది సరైన సమయం. మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రియలన్నీ కూడాను గ్రంథంలో లిఖించబడినటువంటివి నెరవేర్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి మనుష్యుడు కూడా హోల్ వరల్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్ అందరు బూతులు గుడ్ల కట్టుకుంటున్నారు. అందరు కూడాను భయపడుతున్నారు. అందరు కూడాను మరణం అంటే భయపడుతున్నారు. కానీ నాకు నీకు మరణమును జయించే స్థితిని, ఆయనతో నివసించే స్థితిని పరలోకముకి వెళ్ళటానికి ఇచ్చాడు దేవుడు. ఒక అద్భుతమైన శక్తివంతమైన క్రియలను పరిశుద్ధ గ్రంథంలో తెలియచేసి నిన్ను నన్ను బలపరుస్తున్నాడని మనము గ్రహించాలి. న్యాయపత్రులు 13:20 ఎట్లగనగా జ్వాలలు బలిపీఠము నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయను. ఆరోహయు అతని భార్య దాన్ని చూచి నేలకు సాగిలపడిని. ఇది ఆరోహణమైనటువంటి దేవదూత పై నుంచి వచ్చింది. వారికి ఆశ్చర్యకరమైన వరాలు ఇచ్చింది. బిడ్డలు లేరు, వారికి బిడ్డలు ఇచ్చింది. మీకు ఒక అద్భుతమైన శక్తివంతమైనటువంటి ఆత్మపూర్ణుడైన బిడ్డలు ఇస్తున్నాడు దేవుడు అని చెప్పాడు. ఎవరికైతే బిడ్డలు లేరో, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఆ క్షణంలోనే దేవాతి దేవుడు వారికి గర్భఫలము అనుగ్రహించబడను గాక, గర్భములు తెరవబడను గాక. పరిశుద్ధాత్మతో నింపబడిన బిడ్డలే వారికి దేవుడు అనుగ్రహించబడను గాక. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సడన్ ఎయిల్మెంట్ ఇన్ ద బాడీస్, దట్స్ కాల్డ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టుడే విత్ యూ. దేవుడు చెప్తున్నాడు, మీకు అద్భుతమైన కార్యము జరగబోతుంది. ఆ ఆరోహణైనటువంటి ఆ దేవతను మనకు చూస్తున్నాం. అనగా దేవదూతల సమానముగా నీవు ఏర్పడబోతున్నావని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉన్న మాటని మనము గుర్తించుకోవాలి. ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథములు అనేక సత్యాలను మనము చూస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క సత్యాన్ని యాక్ట్స్ లో మనకి గుర్తు చేస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లను నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున ఉండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. ఎవరు కూడా ఇంకా ఎక్కి వెళ్ళలేదు. ఎక్కి వెళ్ళిన స్థితిని మనము చూసాం. మనము రేపు వెళ్ళబోతున్నాం. ఆ స్థితిని నీవు నేను పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక అద్భుతమైనటువంటి సువార్తికరణను, రక్షణానందాన్ని ఇచ్చాడు. నీవు ఇక్కను ఆయనలో నీతియుక్తంగా జీవించటం లేదేమో. ఒకసారి నువ్వు నీ మనస్సుని భద్రపరుచుకొని నీతియుక్తమైన బిడ్డగా బలపరచడానికి స్థిరపడమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. రెవల్యూషన్ 11 సత్యాన్ని చదువుతాం. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పిన వారు విని మేఘారుడై పరలోకమునకు ఆరోహణమైరి వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించే దేవుడు. మనము పరలోకమునకు ఆరోహణమయ్యే ర్యాప్చర్ అనే స్థితి మొట్టమొదటిగా ఉన్నది. మనకి ఆయన తీసుకొని వెళ్లే స్థితిని నీతియుక్తమైన బిడ్డలుగా మనము జీవిద్దాం. పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు మన జీవితాల్లో నడిపించుకుందాం. యాకోబు భక్తుడు తన యొక్క జీవితంలో ఆది కాండములో ఆయన చూసినటువంటి సంఘటన రేపు మనము ఆశ్చర్యకరంగా మార్చబడే సంఘటనగా చూడబోతున్నాం. ఆది కాండము 28వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని చదువుకొని ముగించుకుంటూ ఉంటున్నాం. అప్పుడతడు ఒక కలను కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండని.
పరమునకు వెళ్ళటానికి ముందుగా దావీదు భక్తుడు యాకోబు భక్తునికి దేవుడు చేసిన దర్శనమే మనం చూడబోతున్నాం. అందులో భాగమే యేసయ్య చేసినటువంటి క్రియ అయి ఉంటున్నది. నీవు కూడా దేవుని యొక్క సంపూర్ణతలోనికి ప్రవేశించాలి అంటే నీ పరిశుద్ధతను కాపాడుకో, నీ మారు మనసును, పశ్చాత్తాపాన్ని, రక్షణను స్థిరపరచుకో. దేవుడు నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి పరమునకు చేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాము స్వామి. ఉదయకాల సమయంలో నైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీరు ఆత్మదేవుడు కదా తండ్రి. నైనా మీరు చేసినటువంటి అద్భుతమైనటువంటి క్రియలను, పుట్టుక, మరణము, పునరుత్థానము, ఆరోహణమై స్థితులు దైవ శక్తి కలదని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. తద్వారా శక్తిని మాకును అనుగ్రహించి పరలోకములకు రావటానికి మాకు ఒక మార్గాన్ని మీరు సరళము చేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధతలోనికి మమ్మల్ని ప్రవేశింప చేస్తున్నందుకు స్తోత్రాలు. అట్టి రక్షణ ఆనందము నా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి స్థిరపరచబడిన గాక. ప్రతి కుటుంబాన్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను స్వామి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో ఉన్న బలహీన పరిస్థితులను మీరు విడుదల చేయండి నైనా. మీ ఆత్మ కార్యములే జరిగించండి నైనా. మీ ఆత్మశక్తిని దాయిచేయండి నైనా. చీకటి అంధకార శక్తులను విడుదల చేయండి నైనా. తల్లిదండ్రులకును, బిడ్డలకును తల్లిదండ్రులకును నైనా శాంతిని, సమాధానాన్ని దాయిచేయండి నైనా. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయబడిన గాక. చీకటి అంధకార శక్తులు యేసు నామములో విడుదల చేయబడిన గాక. అదే రీతిగా నాయనా యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, అదే రీతిగా నాయనా మీరు ఇచ్చినటువంటి వివాహమును బట్టి, గర్భఫలం బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆశీర్వదించండి నాయనా. అనేక సంవత్సరాలుగా ఎదురు చేస్తున్న బిడ్డలు ఉన్నారు. మీరు ఇచ్చినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు ఇస్తారనైనా. మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. గర్భములు తెరిచినందుకు స్తోత్రాలు. నైనా విశ్వాసులైన బిడ్డలను నైనా నా బిడ్డలకు మీరు వివాహానికి సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. అదే రీతిగా చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకం దాయి చేసినందుకు స్తోత్రాలు. వృద్ధులకు ఇచ్చినటువంటి ఆదరణ బట్టి, ప్రార్థనా జీవితం బట్టి స్తోత్రాలు. సంఘములో భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు. ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. వారి కుటుంబాలని మీ యొక్క కుడి హస్తములతో నింపినైనా ఆశీర్వదకరంగా మార్చి ఆత్మ తాకిడి దాయిచేయండినా. వారి బిడ్డలు ఆయా ప్రాంతాల్లో జీవిస్తున్నారు నైనా. వారికి ఉద్యోగములు లేక ఇబ్బంది పడుతున్నారు నైనా. అనేకమైనటువంటి సమస్యలతో, కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. క్షేమమైన సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు అనుగ్రహించండి నైనా. అదే రీతిగా నైనా అమెరికా దేశములోను, ఇంగ్లాండ్ దేశములోను, ఆస్ట్రేలియా దేశములోను, కువైట్ దేశములోను, మస్కట్ దేశములోను, అదే రీతిగా ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ నైనా, రష్యన్, చైనా అనేక ప్రాంతాల్లో బిడ్డలు జీవిస్తున్నారు. వారికి క్షేమాన్ని దాయిచేయండినైనా. అదే రీతిగానైనా మీరు గొప్ప దేవుడు అని మమ్మల్ని ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. అయినా పట్టణంలో అనేకములైనటువంటి దినాల నుంచి వేదన ఉన్నది నాయనా. ప్రతి ప్రాంతంలో కరోనా వస్తున్నది. క్షమించండి నాయనా, క్షమించండి నాయనా, క్షమించండి నాయనా. మీ కరుణాహస్తంతో తాకండి నాయనా. మేము ఓర్చలేము నాయన, ఇంకా ఓర్వలేము నాయనా. మేము ఓర్వలేము నాయనా. మీరు కృప చూపండి నాయనా. మా బాధను చూడండి నాయనా, మా బాధను చూడండి నాయనా. మీరు చేసే దేవుడవు నాయనా. మీరు చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాడు. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఆ కరోనా నుంచి విడుదల చేసి సర్వ మానవాడిని మన శాంతి సమాధానాలతో కరోనా నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు. మన అధికారులకు, అధిపతులకు జ్ఞాన వివేకము దాయి చేసినందుకు స్తోత్రం. మంచి పరిపాలన సౌలభ్యమును మాకు దాయి చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను చేతి పనులు చేస్తున్న వారిని ఆశీర్వదించి ఆర్థిక స్తోమత కనుక చేయండి. అదే రీతిగా ఉద్యోగములు చేస్తున్న వారికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు. ఆత్మ తాకిడి నా బిడ్డకు దాయి చేసినందుకు స్తోత్రాలు. అయినా అదే రీతిగా ఉద్యోగులతో, అధికారులతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. వ్యవసాయం చేస్తున్న బిడ్డలకు దూరోత్తర ఫలితము దాయి చేసినందుకు స్తోత్రాలు. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక. ఆత్మ తాకిడి నా బిడ్డలకు అనుగ్రహించి మీరే నా దేవుడని ఒక సాక్ష్యం ఇచ్చినందుకు కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకుంటున్నాను. ఆత్మదేవా మీరు గొప్ప కార్యములు జరిగించినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఒక నూతనమైన అనుభవాలతో కూడిన జీవితం మానవాళికి, సర్వ మానవాళికి అనుగ్రహించండి నాయన. మీ ఉగ్రతను చాలించండి స్వామి.
నా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను ఆశ్చర్యకరంగా మార్చబడిన గాక, ఆత్మీయతలో బలపరచబడిన గాక, ఆరాధన క్రమాల్లో ఉజ్జీవం పరిశుద్ధాత్మశక్తితో నింపబడిన గాక, ధైర్యమును దాయిచేయబడిన గాక, శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక, కరువుల నుంచి దూరపరచబడిన గాక, బహున్నతిని మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడిన గాక. యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడిన గాక, ఈ రాజ్యము వచ్చుగాక, ఈ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. వారు దినాహారం మాకు దాయిచ్చేయండి. బడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధన నుండి తేక, కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయా, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపి కృపల్లో భద్రపరిచిన దేవుడు, ఆత్మ కార్యములే జరిగించిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, సర్వ మానవాళిని కరోనా నుంచి విడుదల చేసిన దేవుడు, ఆ యొక్క ఆరాధన క్రమములను పరిశుద్ధాత్మతో సర్వ దేశములలోనూ కృపలో భద్రపరిచిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Have a blessed day, my dear children. God bless you all. God bless you all. Let us see the God's glory in our families. Amen.